తమిళనాడులో బస్ స్టాండా ఏంది ఇది? ఎంత హైలైట్ ఉంది. దేశంలో ఇలాంటి బస్ స్టాండ్ ఎక్కడ చూడలేము మేము. ఫారిన్లోనే ఉంటుంది. తమిళనాడులో హైలైట్ ఉంది బస్ స్టాప్ నియర్ శంపట్టి. ఉదయాన్నే 2 గంటలకు లేచి స్నానాలు చేసి పూజ చేసుకొని బయలుదేరిన స్వాములు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శంపట్టి ఇవాళ వచ్చింది. మా రంగన స్వామి కోసం రోజు కలవరిస్తాడు శంపట్టి 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 అని. ఇవాళ వచ్చింది. ఇక్కడ నుంచి 4 రోజుల్లో కేరళ చేరుకుంటాం. శంపట్టి ఇది 4 రోడ్స్. శంపట్టి రైట్కి వెళ్తే పళని, లెఫ్ట్కి వెళ్తే మదురై, స్ట్రైట్ వెళ్తే కేరళ తేని, కుంబ్లి, శబరిమలై. ఇప్పుడు మేము వచ్చిన రోడ్డు దిండిగల్. ఇది సర్కిల్. ఎప్పుడు ఎదురు చూస్తుంటాం అన్నమాట శంపట్టి. సో ఇక్కడ నుంచి మాకు చాలా దగ్గరగా వచ్చినట్టు అనిపిస్తుంది. నియర్ బై శబరిమలై. ఇంకా 3-4 డేస్లో దగ్గరికి వెళ్తాం అన్నమాట. తెల్లవారు 4:30 అయింది సమయం. లెఫ్ట్ వెళ్తే మదురై, స్ట్రైట్ వెళ్తే కుంబ్లి, ఇది పళని. మా స్వాములు ఆల్రెడీ టీ హోటల్ దగ్గరికి వెళ్ళారు ముందు. మేము ఇప్పుడు వెళ్తున్నాము. మల్లయ్య ఏం సైలెంట్ ఉన్నాడు, అరవట్లేదు. ఏమాపా అరామా? ఏం మాట్లాడవా? 4-5 రోజులు కలిపేస్తున్నాడు శంపట్టి శంపట్టి అని. ఈయన అసలు శంపట్టి అంటే ఎక్కడుందో కూడా తెలియదు. అలాంటిది 4 రోజుల నుంచి శంపట్టి శంపట్టి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. ఇవాళ వచ్చేసింది శంపట్టి, ఈయన ఊరు. టీ కొరకు ఆగారు అందరూ, టీ తాగి వెళ్ళిపోయారు. పోదాంపా మనకేం. ఉదయాన్నే వేడి వేడి వడాలు. ఇక్కడ ఈ వడాలు బాగుంటాయి. టిఫిన్ సేవ కొరకు ఆగాం చెల్లంపట్టి. రోడ్డుకే ఆపారు. మా సామాన్లకి అస్సలు లేదు. వాళ్ళంతా మాటలే చెప్తారు కానీ ఒకరికి కూడా బుద్ధి జ్ఞానం ఏం లేదు స్వాములు. హైవేలో ఆపుతారు ఎవరన్నా అంత సైడ్ జాగా పెట్టుకొని స్వాములు కదా. ఆర్టీసీ డ్రైవర్ ఉన్నాడు, బుద్ధి దానికి ఏమన్నా ఏడ ఆపాలి కూడా తెలదా. తమిళనాడులో లెమన్ టీ ఎలా ఉంది చూడండి. టోల్ గేట్ దగ్గర శరవణ భవన్ హోటల్ దగ్గర లెమన్ టీ తాగుతున్నాం చాలా రోజుల తర్వాత. అయ్యస్వామి ఆధ్వర్యంలో పాలు తాగుతున్నాం. టెంకాయ పాలు, కొబ్బరి బొండం, బత్తల గుండు కాడ 1 వారం తర్వాత తాగుతున్నాం. మళ్ళా చాలా రోజు అవుతుంది. ఇవాళ నడవడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు. అలసిపోయాము, నీరసం అయిపోయాము. ఏందో అసలు. స్వామి శరణం స్వామి శరణం. వత్తలగుండు ఊరు ఇంకా రాలేదు. వత్తలగుండు ఇంకా 4 కిలోమీటర్ ఉంది. హాల్టింగ్ ప్లేస్ 5 కిలోమీటర్ ఉంది. మేము నిదానంగా వెళ్తున్నాం. లాస్ట్ ఇయర్ ఇదే హోటల్లో మా శ్రీకాంత్ రెడ్డి స్వామి టిఫిన్ చేశారు ఇదే హోటల్లో. అవన్నీ మాకు పాత జ్ఞాపకాలు, తీపి గుర్తులు. అందుకొరకే ఈ వీడియోస్. స్వామి శరణం స్వామి శరణం. వత్తలగుండు ఊర్లోకి అయితే వచ్చేసాము. ఇప్పుడు లెఫ్ట్కి వెళ్తే మదురై వెళ్తుంది, రైట్కి వెళ్తే తేని. మేము ఊర్లో వచ్చేసాము. ఇప్పుడు అన్నీ మార్కెట్. ఇది ఏమైనా కావాలంటే తీసుకెళ్ళాలి. ఇది ఇలా వెళ్తే తేని. ఇలా వెళ్ళాలి మేము ఇప్పుడు.
వత్తలగుండు బస్ స్టాప్ ఇది. ఇదే బస్ స్టాప్. చాలా పెద్దది ఇది. ఈ ఊరు వస్తే అయిపోయా. రోడ్ అంతా చాలాసేపు పడుతుంది మాకు. టౌన్లో ట్రాఫిక్ ఉంటుంది, ఇబ్బంది పడుకుంటూ వెళ్ళాలి, తప్పదు. ఇంకా 1 కిలోమీటర్ ఉంది ఇంకా మాకు హాల్టింగ్ ప్లేస్. వత్తలగుండు పెద్ద ఊరు ఇది. షర్బత్ తాగుతున్నాము వత్తలగుండులో, కలర్ షర్బత్. క్లైమేట్ కూల్ ఉంది, చాలా చల్లగా ఉంది వాతావరణం. అయినా ఏదో ఒకటి తాగుతున్నాం. దారిలో అలా సాగిపోవాలంటే అది ఇది కూల్ డ్రింక్లు, సోడాలు, కొబ్బరి బోండాలు అవి తాగాలి. సో అందుకే తాగుతున్నాము. సోడా ఏమేమో కలుపుతున్నాడు. ఇప్పుడు ఎత్తు కొడతాడు. సాంగ్ రానట్లుంది ఎత్తుకొట్టడం, లేకపోతే పైన కింద తిప్పేస్తారు. సంశరణం. 22వ రోజు మధ్యాహ్నం హాల్టింగ్ ప్లేస్ ఇది వచ్చేసి వత్తలగుండు దాటి ఊరు ఎండింగ్లో ఉంది. ఇది ఏదో దేవస్థానం అర్థం కావట్లేదు, ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ ఇచ్చారు. ఆల్రెడీ మా స్వాములు విశ్రాంతి తీసుకుంటున్నారు. వంట రెడీ చేస్తున్నారు ఆల్రెడీ. అన్నం, ఇదేదో పప్పు, కర్రీ. ఒక్కొక్కరు ఒక్కొక్క విచిత్రం. ఈయనేం ఫోటో చూసుకుంటున్నారు, ఈయనేం పడుకొని నిద్రపోతే ఫోన్ నిద్రపోయినాడు. నేను ఫోన్ మాట్లాడుతున్నాను, అందరూ పడుకున్నారు. అన్నం, రైస్, కేసరి బాత్. ఏం కర్రీ అబ్బది? వంకాయ ఆలు. బైపాస్ ఊరు దాటేసాం ఇప్పుడే. ఈ హైవేకి ఎప్పుడు ఎక్కుతున్నాము. ఈ ఊరంతా చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చాము. సంవత్సరం స్వామి ఆదూరు నుంచి మహాపాదయాత్ర 22వ రోజుకి బత్తలకోట చేరుకుంది స్వామి. బత్తలకోట నుంచి భిక్ష చేసుకొని దేవదాన్ని పట్టుకెళ్తున్నాం స్వామి. స్వామి చరణం, స్వామి చరణం, స్వామియే శరణమయ్యప్ప. మాట్లాడు స్వామి. ఓ ప్రాణస్వామి ఎల్లైది స్టేటస్ పెట్టి అద్దట్లో పడి కనిపించే కొండ కొడైకెనాల్. ఇది వచ్చేసి కొడైకెనాల్ క్రాస్. స్ట్రైట్ వెళ్తే కుమ్లీ, తేని, రైట్కి వెళ్తే కొడైకెనాల్. ముందు సర్కిల్ వస్తుంది. కొడైకెనాల్ క్రాస్ ఇది వచ్చేసి. ఇలా వెళ్తే కొడైకెనాల్. కొడైకెనాల్ వెళ్తా ఇలా స్ట్రైట్. చూడ చక్కటి ప్రదేశం, ఎటు చూసినా కొండలు, చెట్లు కొట్టాయి. ఇప్పుడు మేము ఊర్లో వెళ్తున్నాము. రైట్ సైడ్ బైపాస్, అది బైపాస్. మేము ఇలా ఊర్లో వెళ్తున్నాము. ఊరు చివరన దేవస్థానం ఉంది. హాల్టింగ్ 12 కిలోమీటర్లు వచ్చి టీ తాగుతున్న సోమస్వామి, కన్యాస్వామి, అయ్యస్వామి. ఏం కనపడవాలి మొక్కలు. 2వ తేదీ నైట్ హాల్టింగ్. ఇది వచ్చేసి మొత్తం గుడి రూపురేఖలు మారిపోయాయి, మొత్తం చేంజ్ అయింది. ప్రత్యేకంగా గురుస్వామి వడ్డిస్తున్నాడు. ఈ అడి సామర్కి అందరూ భిక్ష కూర్చున్నారు.